సాధారణంగా సమస్యలు ఇవి. స్పిరిచువల్, ఫిజికల్, ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్. ఇవి సాధారణంగా మనిషికి ఉండేటటువంటి సమస్య. ఇప్పుడు నువ్వు ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, నువ్వు కలిగి ఉన్న సమస్య నువ్వు తీర్చే అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించు. నీ కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య నా వైపు నుంచి నేను తీర్చుకోవడానికి నేను చేయాల్సింది ఏమిటి? ఒకసారి కూర్చుని ఆలోచించు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయకుండా దేవుడు మాత్రమే చేయాలి అని అంటే మాత్రం ఆ సమస్య తీరదు. ఎగ్జాంపుల్, భార్య నిన్ను చూసి అస్తమాను అరుస్తుంది, లేకపోతే గొడవ పడుతుంది, లేకపోతే ఏదో ఒక మాట అంటుంది. నా భార్య అస్తమాను నోరు పడేసుకుంటుంది అని నువ్వు అనొచ్చు. లేదా తను ఎందుకు నోరు పడేసుకుంటుంది? ఒకవేళ నువ్వు ఉద్యోగం చేయకుండా, ఒకవేళ నువ్వు పని చేయకుండా, పొద్దుస్తమాను నిద్రపోవడం, తినడం, టీవీ ముందు కూర్చోవడం, ఇదే చేస్తున్నావు అనుకోండి, ఏ భార్య అయినా సహించలేదు. అనేక సందర్భాల్లో విజిటింగ్ అవర్స్కి వచ్చినప్పుడు కొంతమంది సహోదరులు అంటారు, అయ్యా నా భర్త పట్టుమని 3 నెలలు కుదురుగా ఒక చోట ఉద్యోగం చేయడయ్యా. 3 నెలలు అయిందంటే వచ్చేస్తుంది, వెంటనే మనిషి ఉద్యోగం మానేస్తాడు. కుదురుగా 1 వారం ఉద్యోగానికి వెళ్ళు, 4 రోజులు ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళాడంటే 5వ రోజు డుమ్మా కొట్టాల్సిందే. ఏదో ఒక నొప్పి వచ్చేస్తే, ఏదో ఒక సమస్య వచ్చేస్తూ అని అంటాడు. సో ఇలా కష్టపడకుండా కూర్చుని తినేటటువంటి భర్త ఉన్నాడు అనుకోండి, ఏ భార్య అయినా సరే ఖచ్చితంగా ఎంతో కొంత మానసిక లేక శారీరక ఒత్తిడికి లోనవుతుంది. నా భార్య అస్తమానం నా మీద నోరు పడేసుకుంటుంది అని చెప్పి ఏడవడం ఈరోజు నీకున్న సమస్య. అయితే విను, ఆ సమస్య తీర్చుకునే అవకాశం ఉందా? ఉంది. ఏమిటి? కుదురుగా నువ్వు పనిచేయటం, కష్టపడి నువ్వు పనిచేయటం. నువ్వు కష్టపడి పనిచేసావు అనుకో, ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం ఉంది. మీ ఇంట్లో సమస్య వస్తుంది సహోదరి, ఎందుకంటే ఆయన అస్తమానం తిడతా ఉంటాడు. ఎందుకు తిడతాడంటే, పొద్దున్న లేవనండి నేను అమ్మతుంది తిట్టేశాను ఆయన. ఇది సమస్య. ఇప్పుడు ఈ సమస్య ఎవరి చేతిలో ఉంది తీర్చుకోవడం? చెప్పండి అమ్మ సిస్టర్స్, ఎవరి చేతిలో ఉంది? మీ ఆయన చేతిలో ఉంది. ఎందుకని? ఆయన నోరు మూసుకోమని చెప్పండి. నేను ఎప్పుడు లేస్తే అప్పుడు లేస్తా. ఆయన నోరు మూసేశాడు అనుకోండి, గొడవ లేదుగా. వెనకట్టు పెద్దోడు వచ్చి చిన్నోడితో మాట్లాడుతూ, ఏంట్రా గొడవ అంటే, వాడు తిరిగి తిట్టకుండా కొట్టకుండా ఉంటే అసలు గొడవ ఏది కాదు డాడీ. మీకేమైనా అర్థమైందా? అర్థం కాల. ఏమిట్రా మీ ఇద్దరి మధ్య గొడవ అంటే, వాడు అంటాడు, అన్న నన్ను తిరిగి కొట్టకుండా ఉంటే గొడవ ఏదే కాదంట. తిరిగి కొట్టకుండా అంటే ముందు కొట్టింది ఎవడు? ఇలా చెప్పాలా మీకు? వీడు కొట్టాడు, కానీ అటుపక్కడంట కామ్గా ఉండాలంట. గొడవ ఎందుకు అయ్యిందా అంటే, వాడు తిరిగి కొట్టాడంట. గొడవ లేకుండా ఉండాలంటే ఏం చేయాలట? వాడు తిరిగి కొట్టకూడదు. అంటే నేను కొడతా, నా బుద్ధి నేను మార్చుకోను. సమస్య నీ దగ్గర పెట్టుకొని దేవుడు సమస్య తీర్చాలంటే సాధ్యం కాదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఏ సమస్య అయినా సరే నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే మొదటిగా ఆ సమస్యను పరిష్కరించడానికి నువ్వు చేయాల్సిందేమిటి? ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయావు. ఇది తీరే సమస్య, తీరని సమస్య? చెప్పండి, ఎవరున్నారు మన మధ్య ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు? సమస్య తీరుతుందా తీరదా? తీరుతుంది. ఎలా తీరుతుంది? దేవుడు అద్భుతం చేస్తే తీరుతుంది. అవునా? దేవుడు అద్భుతం చేస్తే ఎగ్జామ్స్లో నీకు మంచి మార్కులు వస్తాయా? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినటువంటి నీవు ఒక సమస్య గుండా వెళ్తున్నావు. ఏమిటి ఆ సమస్య అంటే ఫెయిల్యూర్, అపజయం. ఈ అపజయము అనేటటువంటి సమస్యను నువ్వు జయించాలి అంటే అది నీ చేతుల్లో ఉందా, దేవుని చేతిలో ఉందా? చెప్పండి. ముందు దాన్ని డివైడ్ చేయి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య తీరే సమస్య, తీరని సమస్య. ఆ సమస్యకు పరిష్కారం నీ చేతిలో ఉందా, నీ చేతిలో లేదా? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు. ఎందుకు ఫెయిల్ అయిపోయావు? చదవాల్సిన సమయంలో చదవలేదు, కష్టపడాల్సిన సమయంలో కష్టపడలేదు. ఫలితంగా నువ్వు ఎగ్జామ్స్ రాయలేకపోయావు, రాసినా కూడా పాస్ కాలేకపోయావు. ఇప్పుడు ఎగ్జామ్లో పాస్ కావాలి అంటే అది ఎవరి చేతిలో ఉంది?
గట్టి చెప్పండి. మన చేతుల్లోనే ఉంది. ఏం చేయాలి? కష్టపడి చదవాలి. ఇప్పుడు జాగ్రత్తగా, ఏదైనా మీరు ఒక సమస్య ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్య తీరటానికి నీ వంతుగా నువ్వు చేస్తున్నది, నీ వంతుగా నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తున్నావా, చేయటలేదా? నీ వైపు నుంచి నువ్వు చేయవలసిందంతా చేయకపోతే దేవుడు కలుగు చేసుకోడు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా దేవుడు అద్భుతం చేయంటే జరగదు. అది మీలో కొంతమంది అనుకుంటున్నారు, అయితే ఇంక అయినట్టే, అలా అయితే ఇంక అయినట్టే. ఎందుకని? నా మోకం నేనెప్పుడు చేయాలి, నా మోకం నేనెప్పుడు కష్టపడాలి అంటే, నీ సమస్య తీర్చుకోవడానికి పరిష్కారం నీ చేతిలో ఉంటే నువ్వు ఆ సమస్య పరిష్కారం కోసం నీ ప్రయత్నం నువ్వు చేయకుండా దేవుడు అద్భుతం చేస్తాడు అనుకుంటే అది ఒట్టి మాట. సో నా మనవి ఏమిటంటే, సమస్యను డివైడ్ చేద్దాం. ఒకటి, అది మన చేతుల్లో ఉందా లేదా? ఆ సమస్య మన చేతుల్లోనే ఉంది, అయితే కష్టపడి పనిచేద్దాం. దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన ప్రతిఫలాన్ని పొందుకుందాం. నాయనా, ఈరోజు ఉన్న ఫలాన నా జీవితాన్ని ఈ విలువైన సందేశ సారాంశ అనుసరించి అప్పగించుకుంటున్నాను నాయన. నేను చేయవలసినదంతా చేసే కృప నాకు దయచేయి. నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని, నువ్వు నాకు ఇచ్చినటువంటి పరిచర్యను, నీవు నాకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను అయ్యా నువ్వు ఆశించినట్టుగా శక్తి వంచన లేకుండా నిర్వర్తించే కృప నాకు దయచేయి నాయనా. స్టూడెంట్ ఏమో శక్తి వంచన లేకుండా చదవాలి, ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు శక్తి వంచన లేకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. బిడ్డల వివాహం విషయంలో ప్రార్థిస్తున్న తల్లి తండ్రి, ఆ బిడ్డల వివాహము కొరకు వాళ్ళు చేయవలసిన ప్రతి ప్రయత్నాన్ని వారు చేయాలి. ఈరోజు ఎవరెవరైతే ప్రభు నీ సన్నిధికి వచ్చి లోపాన్ని గుర్తించారో, ప్రభు మమ్మల్ని క్షమించయ్యా, మేము చేయవలసింది మేము చేయకుండా నువ్వు చేయాల్సింది నువ్వు చేయడానికి ఈరోజు నీ సన్నిధికి వచ్చి నీకు చెప్తున్నావు, ఇలా చేయి ప్రభు, అలా చేయి ప్రభు. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. నువ్వు నన్ను చూసినప్పుడు, మమ్మల్ని చూసినప్పుడు అయ్యా నీకు ఇష్టమైన పనులు చేయాలి. నేను నా దేవునికి ఇష్టునిగా జీవిస్తున్నానా ప్రశ్నించుకోవాలి. సగం సమాధానం వచ్చేస్తుంది, ఆ తర్వాత మీ సమాధానాన్ని మేము కళ్ళారా చూస్తాం. సంపూర్ణ ప్రతిఫలాన్ని మా జీవితంలో అనుభవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.